నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక కన్ఫ్యూజన్లో పడిపోయారా, లేదు అంటే మొదటి నుంచి ఆయన నేచర్ అలాంటిదేనా? ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే దానికి హాజరవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా మరి మాట్లాడాల్సింది మాట్లాడకుండా ఆయన చెల్లెలు షర్మిలపై అసభ్య పోస్టులు పెట్టారు అంటూ ఆ వీడియోనైతే టెలికాస్ట్ చేసి చూపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి షర్మిల కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరి నన్ను రాజకీయంగా నీ స్వార్థ రాజకీయాల కోసం అప్పుడు వాడుకున్నావు, ఇప్పుడు వాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి అంటూ ఆవిడైతే ఫైర్ అవ్వడం జరిగింది. మరి ఇన్నేళ్ళు అధికారంలో ఉన్న నువ్వేం చేసావు అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళని పట్టుకోకుండా అంటూ కొంచెం ఘాటుగానే స్పందించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మరి ఇప్పుడు షర్మిలతో ఆశీర్వాదం తర్వాత ఆవిడ గురించి మాట్లాడొద్దు అన్న జగన్మోహన్ రెడ్డి మరి నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ వీడియోని టెలికాస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు, దీని వెనక ఏమైనా కుట్ర ఉండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెల్లెలు షర్మిలపై అసభ్య పోస్టులు పెట్టారు, ఇది బాలకృష్ణ గారు చేపించారని నేను అంటున్నాను అన్న విధంగా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. సో మీరేం చెప్తారు సార్? అంటే అసలు అక్కడ అవసరం అంటారా ఆవిడ వీడియోని టెలికాస్ట్ చేసి మరీ చూపించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఆయన ప్రెస్ మీట్ దేనికి పెట్టారు, ఆయన చేస్తున్నటువంటి పనులు ఏంటి, మీరేం చెప్తారు ఓవరాల్గా ఆయన బిహేవియర్ గురించి? అంటే నేనేం చెప్తాను, ఎందుకు పెట్టాడో జగన్మోహన్ రెడ్డికే తెలియదు. ప్రతిదీ కుట్రపూరితంగా వ్యవహరించటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఎందుకంటే కుట్రలే చేస్తాడు కాబట్టి. అంతకుముందు నాకు బాగా గుర్తు, షర్మిలకి సంబంధించి కొన్ని పోస్టులు కావాలని అప్పట్లో షర్మిల పాదయాత్ర స్టార్ట్ చేసే టైం అది. ఆ టైంలో ప్రభాస్కి షర్మిలకి ఏదో లింకు పెడుతూ కొన్ని పోస్టులు వచ్చినప్పుడు అయ్యో ఇట్లా జరిగింది, అన్యాయంగా రాజశేఖర రెడ్డి పిల్లల మీద అబండాలు వేస్తున్నారు, అసలు వీళ్ళకి మహిళలంటే గౌరవం లేదు, ఇదేంటి అదేంటి అని చెప్పి రకరకాలుగా అప్పట్లో చాలా చర్చ జరిగింది. అప్పట్లో ఎవరికి అర్థం కాల నిజంగా కూడా, అదేంటి ఇట్లా పెడతారా, ఒక ఆడపిల్ల రాజకీయాల్లోకి వస్తే ఈ విధమైన పోస్టులు పెడతారా, ఇట్లా పెట్టడం తప్పు కదా, అసలు ప్రభాస్ ఇదేంటి, లేకపోతే షర్మిల ఏజ్ ఏంటి, ఇటువంటి రకరకాల చర్చలు జరిగినాయి. కట్ చేస్తే ఇప్పుడు అర్థమవుతున్నది. ఇప్పుడు అసలు ఎంత దారుణమైన ఆ రోజు పెట్టిన పోస్టులు ఎవరు పెట్టారు అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే చెల్లెల్ని రాజకీయంగా వాడుకుంటూ చెల్లెలకి సంబంధించిన కొన్ని పోస్టులు వేరే పార్టీ వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు పెట్టినట్టుగా డ్రామా ఆడి ఆ పోస్టుల్ని ప్రజల్లోకి విస్తృతంగా పంపించి ఆ డ్రామాని రక్తి కట్టించి ఆ తర్వాత ఎన్నికలలో దాన్ని వాడుకొని ఆ సానుభూతిని వాటిని ఇటువంటి విషయాలని వాడుకొని ఎందుకు ఇదంతా? ముఖ్యమంత్రి పోస్టు కోసమా? ముఖ్యమంత్రి పోస్టు కోసం చెల్లెలకి సంబంధించిన విషయాలని కూడా బయటపెట్టి చేయటం ధర్మమా, న్యాయమా? అసలు ఇది ఏమి రాజకీయం? మామూలుగా చెల్లెలు కాకపోయినా వేరే ఆడపిల్ల మీద అయినా సరే అటువంటి పోస్టులు పెట్టడం అనేది భావ్యమా? మనం చూసాం. పోనీ ఈ ప్రభాస్ సంబంధించిన పోస్టులు ఇవన్నీ గతం అనుకున్నా కానీ లేటెస్ట్గా ఎప్పుడైతే షర్మిల ఆస్తుల్లో వాటా అడిగిందో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మీద పెట్టిన పోస్టులు మీరు ఒక్కసారి చూస్తే అసలు ఎటుపోతున్నాము, మనకు పరిస్థితి ఏంటి, మనం ఏంటి, ఇటువంటి వాళ్ళ రాజకీయాల్లో ఉన్నది, వీళ్ళ రాజకీయ నాయకులు, వీళ్ళ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాజ్యాన్ని ఏలిన వాళ్ళు అనే ఒక రకమైన నిర్వేదం కలుగుతున్నది, ఒక రకమైన జుగుప్స కలుగుతున్నది, ఒక రకమైన అసహ్యం కలుగుతుంది.
అయితే సార్ మీరు గతం అన్నారు, గతం అని తీసుకోవడం కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే అప్పుడు వివేక గారి హత్య జరిగిన, షర్మిల గారి మీద పోస్టులు వచ్చిన అప్పట్లో ఉన్నటువంటి అధికార పక్షం మీదనే చాలా అనుమానాలు ప్రజలకు ఉండేవి. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీటన్నిటిని నెగ్లెక్ట్ చేశారో, ముఖ్యంగా షర్మిల ఎదురు తిరిగాక ఎప్పుడైతే ఆ పోస్టులు పెట్టారో అప్పుడే కదా వాళ్ళ అసలు స్వరూపం ఏంటి అని బయటపడింది. సో ఇప్పుడు షర్మిల గారికి కూడా అర్థమవుతున్న పరిస్థితి, ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. అంటే ఈ కుట్ర ఇప్పటి నుంచే కాదు, గత 6 సంవత్సరాల నుంచి ఉందనే కదా ప్రజలకు ఇప్పటికి అర్థమవుతుంది. అవును ఎగ్జాక్ట్ కరెక్ట్. అది ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఆస్తుల తగాదా వచ్చేటప్పటికి ఇది పెట్టారు. షర్మిల వచ్చేసి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడు అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏం చెప్పాడు, మాకు ఆ పార్టీకి సంబంధం లేదు అని చెప్పాడు. వాస్తవంగా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు, కావాలని చెప్పాడు. కావాలని అంటే అక్కడ రాజకీయం అంటే తెలంగాణ రాజకీయం, తెలంగాణలో ఏంటి అంటే షర్మిల పార్టీ పెట్టింది కదా, పార్టీ పెట్టిన తర్వాత చాలామంది చందాలు ఇవ్వడానికి ముందరకు వచ్చారు. అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండేది తెలంగాణలో. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండేది, కాంగ్రెస్ పుంజుకోవట్లేదు, కాంగ్రెస్ చాలా వెనకబడిపోయి ఉన్నది. కేసీఆర్ని ఢీకొట్టే సత్తా ఆ రోజుల్లో కాంగ్రెస్కి లేదు. దాంతో ఏంటి అంటే కొంతమంది ఈ రెడ్డి కులస్తులందరూ కూడా ఏకమై షర్మిలని స్ట్రెంగ్తన్ చేసుకుందాము అని ప్లాన్ చేసుకున్నారు. షర్మిలని స్ట్రెంగ్తన్ చేసుకుంటే రెడ్డి ఓటు ప్లస్ ఈ మిగిలిన ఈ రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లు పోలరైజ్ అవుతాయి, కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిలకి లాభం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీని ఇంకా మనం ఏం చేయలేము, దాన్ని బతికించలేము అన్న ఉద్దేశంలో ఉండేది అప్పుడు రాజకీయ పరిస్థితి. అందుకని షర్మిలకి ఎక్కువ మంది చందాలు ఇవ్వడానికి ముందరికి వస్తున్న టైం అన్నమాట. ఆ టైంలో మాకు సంబంధం లేదు ఆ పార్టీతో అని చెప్పింది. ఎందుకు అంటే ఈ చందాలు ఇచ్చేవాళ్ళు ఆగిపోవాలని. అంటే షర్మిలని రాజకీయంగా అంటే తెలంగాణలో పార్టీ పెట్టినా కానీ రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ వేశాడు. మాకు షర్మిలకి సంబంధం లేదు అని చెప్పటంతో షర్మిలకి చందాలు ఇచ్చేవాళ్ళు ఆగిపోయారు. ఇది జరిగిన బ్యాక్గ్రౌండ్లో జరిగిన గేమ్ ఇది అనమాట. ఆ తర్వాత షర్మిల చూసింది, వెయిట్ చేసింది, తెలంగాణలో పుంజుకోవట్లేదు, తెలంగాణలో ఒక స్తబ్దత ఉన్నది. ఆ రోజున కేసీఆర్ ఎదురుదాడిని తట్టుకునే పరిస్థితి లేదు, ఆర్థికంగా ఏ కార్యక్రమం చేయాలన్నా సపోర్ట్ రావట్లేదు. దాంతో ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది ఎలక్షన్లు వచ్చే టైంకి. ఆ టైంకి రేవంత్ రెడ్డి రావటం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవటంతో ఇంకా మళ్ళీ మామూలుగా రేవంత్ రెడ్డి స్ట్రెంగ్తన్ అయిపోతూ ఉన్నాడు. అప్పుడు ఇంకా షర్మిల ఏం చేయాలి? అందుకని ఏం చేసింది అంటే మళ్ళీ తెలంగాణలో నాకు ఏదన్నా పోస్ట్ ఇప్పించండి అంటే అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు, నీకు తెలంగాణలో ఈ అమ్మాయిని తీసుకుని మనం ఏం చేస్తాము, ఓ పని చేద్దాం, ఈమె రాయలసీమ అమ్మాయి రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఆంధ్ర పంపిద్దాం, నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. దాంతో పిసిసి ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్కి పిసిసి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెట్టింది. మామూలుగా అయితే జాతీయ స్థాయిలో తీసుకుందాం అనుకున్నారు, అనుకొని కాదు అట్లా కాదు మనం ఏపీలో పెడదాం అని చెప్పి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ అప్పటికే షర్మిల గారు ఏపీ రావడానికి భయపడ్డారు అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి అప్పట్లో. ఏపీలో ఆవిడ సహజంగా ఏంటంటే షర్మిల మామూలుగా భయపడే టైప్ కాదు, భయపడే రకం కాదు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డిలో ఉన్న లక్షణాలన్నీ షర్మిలలో ఎక్కువ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డిలో లేవు. ఎందుకు అంటే నేను ఇంత మాట ఎందుకన్నాను అంటే రాజశేఖర్ రెడ్డి ఫ్రాక్షన్ మెంటాలిటీని వదిలిన తర్వాత రాష్ట్ర నాయకుడు అయ్యాడు. తను ఈ ఫ్రాక్షన్ మెంటాలిటీని మొత్తం వదిలేసి ఎప్పుడైతే తనను తాను రిఫార్మ్ చేసుకున్నాడో అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ విషయం చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డిని గమనించిన వాళ్ళకి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అన్రిఫైన్డ్, అదే వాళ్ళ తాతకు సంబంధించిన ఆలోచనలని క్యారీ చేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవుతున్నాడు పాలిటిక్స్లో. అంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ని మనం చూసాం, కోట్ చేయొచ్చు. ఈ తరహా ఇది జరుగుతున్నప్పుడు
షర్మిల భయపడటం అనేది అటువంటిది ఏమీ జరగదు. భయపడే మనిషి అయితే అక్కడికి వచ్చి పిసిసి బాధ్యతల్ని స్వీకరించేది కాదు కదా. నన్నేదో జాతీయ స్థాయిలో తీసుకోండి, నేను అక్కడి నుంచి చేస్తాననేది. షీ యాక్సెప్టెడ్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో తీసుకున్న తర్వాత షర్మిల మీద ఈ వైసీపీ నాయకులు ఎటువంటి కామెంట్లు చేశారో మనం చూసాం. అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని చెప్పిన నాయకుడు ఇంకా పార్టీలో వైసీపీలోనే ఉన్నాడు. నిన్న మొన్న కూడా మళ్ళీ అదే మాట మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదా అంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? నీ సొంత తల్లిని నువ్వు అవమానిస్తున్నావు. అంటే ఇవన్నీ ఏంటి అంటే మొత్తం అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఏ ఒక్కసారైనా సరే నా తల్లి మీద నేను కేసు వేయలేదు అని చెప్పాడా? నా చెల్లెలు ఇప్పుడు మొన్న కూడా ఏం చెప్తున్నాడు? మా చెల్లెల మీద బలాన వాళ్ళు పోస్టులు పెట్టారని వాళ్ళ మీద నెడుతున్నాడు, వేరే వాళ్ళ మీదకి నెడుతున్నాడు. షర్మిల ఇప్పుడు అడుగుతున్నది అదే, వేరే వాళ్ళ మీదకి నెడుతున్నావు కదా, నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేశావు అని అడుగుతున్నది. మరి క్వశ్చన్ కరెక్టే కదా? క్వశ్చన్ నీ చెల్లెల మీద పోస్ట్ పెట్టింది ఎవరు నీకు తెలుసు కదా, నువ్వే చెప్పావు నాకు తెలుసు అని చెప్పి వీడియో ప్లే చేసి చూపించావు కదా, నువ్వేం చేశావు? ఈ ప్రశ్న ఇప్పుడు షర్మిల అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి పారిపోయి బెంగళూరు వెళ్ళిపోయాడు. సమాధానం చెప్పి వెళ్ళాలి కదా, షర్మిలకి సమాధానం చెప్పి వెళ్ళడు. అట్లా సమాధానం చెప్పడు, మళ్ళీ వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే మళ్ళీ వస్తాడు, ఈ సంఘటన మర్చిపోయే వరకు ఆగుతాడు. ఇప్పుడే ప్లాన్ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు చెల్లెలు ఇట్లా అంది కదా షర్మిల, అంటే చెల్లెలని మనం అంటున్నాం, ఆయన అట్లా అనుకోవట్లే. షర్మిల ఇట్లా ప్లాన్ చేసింది కదా, దీనికి కౌంటర్ ప్లాను ఎప్పుడు వేయాలి, నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అని రాసుకుంటాడు క్యాలెండర్లో. ఆయన అధికారంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, కానీ ఈ క్యాలెండర్ మాత్రం మెయింటైన్ చేస్తాడు. మీరు బాగా గమనించండి, నేను ఈ మాట ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే కరెక్ట్గా 15 రోజులు 20 రోజులు మాట్లాడకుండా ఆ తర్వాత మాట్లాడాడు. అంటే ఆ శ్వేతపత్రాల గురించి అందరూ మర్చిపోతే తన ఇష్టం వచ్చింది చెప్పొచ్చని. బడ్జెట్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా బడ్జెట్ అక్కడ పెట్టంగానే ఇక్కడ మాట్లాడా, గ్యాప్ ఇచ్చాడు మధ్యలో, ఓ 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ బడ్జెట్ ప్రసంగం, అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన బడ్జెట్ ప్రసంగం అందరూ మర్చిపోయేదాకా ఉండి క్యాలెండర్లో డేట్ వేసుకుంటాడు అనమాట, ఈరోజు మనం మాట్లాడాలని. అప్పుడు వచ్చి మాట్లాడతాడు. బడ్జెట్ గురించి అందరూ మర్చిపోయి ఉంటారు కదా, వృద్ధి రేటు నేనే సాధించా, అది సాధించా, ఇది సాధించా అని చెప్తాడు. అట్లాగే ఇప్పుడు షర్మిల విషయం కూడా, షర్మిల ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. వెంటనే ఇమ్మీడియట్గా ఏం చేయాలి? షర్మిల నువ్వు చెబుతున్న తప్పు, నేను కాదు ఆ పోస్ట్ పెట్టి, ప్రభాస్కి నీకు ఏదో సంబంధం ఉందని పోస్ట్ పెట్టించింది నేను కాదు అని క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు? క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వాలక్కర్లేదా? షర్మిల చెప్పింది, నువ్వు ఇమ్మీడియట్గా చెప్పడు. ఇదే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. మళ్ళీ ఇప్పుడు రాసుకుంటాడు మళ్ళీ డైరీలో, డిసెంబర్ 11వ తారీఖు మనం ఇది మాట్లాడాలి అని రాసుకొని ఆ రోజు మళ్ళీ మాట్లాడతాడు. అప్పటికి పబ్లిక్ అంతా దీని గురించి మర్చిపోతారు, మళ్ళీ మనం ఫ్రెష్గా చెప్పొచ్చు అన్న స్ట్రాటజీ అన్నమాట. ఇటువంటి స్ట్రాటజీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా ఉన్నాయి. ఒరిజినల్గా వచ్చిన స్టేట్మెంటు మర్చిపోయేదాకా ఉండి ఆ తర్వాత వక్రీకరించేది చెప్తాడు. ఇప్పుడు చాలా ఇష్యూలు వస్తున్నాయి కదా, దీనికి సంబంధించిన అదాని పవర్కి సంబంధించిన ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా. మీరు చూడండి, ఇప్పుడేం మాట్లాడాడు, డేట్ రాసుకుంటాడు. ఏదో డిసెంబర్ 12వ తారీఖు, డిసెంబర్ 11వ తారీఖు, ఏదో డిసెంబర్ 8వ తారీఖు, ఏదో ఒక డేట్ రాసుకుంటాడు. ఆ డేట్కి వచ్చి మాట్లాడతాడు.
ఇన్స్టెంట్గా రిప్లై ఇవ్వాలి. నిజంగా నీ గుండెలో ఎటువంటి కల్మషం లేకపోతే నువ్వు ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైనా మీరు ఇప్పుడు కాదు, నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు 11 సీట్లకు వచ్చినప్పుడు కాదు, అంతకు ముందు చూడండి. జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు చూడండి. పబ్లిక్ ఆ విషయం మర్చిపోయే వరకు ఆగి మళ్ళీ చెప్తాడు కొత్తది, కొత్త థియరీ ఉల్టా చెప్తాడు, తిరగేసి మరగేసి చెప్తాడు. లేకపోతే ఈ రోజున షర్మిలకి ప్రభాస్కి ఉన్న సంబంధం గురించిన ట్విట్లని, లేదు ఆ వార్తల్ని, లేదు ఆ సోషల్ మీడియాలో ఆ రోజు జరిగిన ప్రచారాన్ని ఈరోజు చెప్పే అవసరమే లేదు. అసలు దానికి అసలు అవసరమే లేదు. సొంత చెల్లెల గురించి అప్పుడెప్పుడో జరిగిన, అది కూడా ఏంటి, ఆ చెల్లెలకి ఏమన్నా అవార్డు వస్తే అన్న గర్వంగా చెప్పుకుంటాడు, నా చెల్లెలకి అవార్డు వచ్చింది, నా చెల్లెలు ఒలింపిక్స్ మెడల్ కొట్టింది, లేకపోతే నా చెల్లెలకి ఆస్కార్ అవార్డు వచ్చింది, లేదు నా చెల్లెలు డిస్టింక్షన్లో పాస్ అయింది, నా చెల్లెలకి మొత్తం కాలేజీ టాపరు, ఇలా చెప్పుకుంటారు. నా చెల్లెలకి వేరే అక్రమ సంబంధం ఉన్నదని వేరే వాళ్ళు ప్రచారం చేశారు అని ఇప్పుడు చెప్తాడా? అది నిజమైన అబద్ధమైన అన్నగా రెస్పాండ్ అయ్యి నథింగ్ డూయింగ్, అటు చేసిన వాడిని చెమడాలు ఒలుస్తానని చెప్పాలి. చెప్పాడా? ఆ క్లిప్పు, ఆ వీడియో క్లిప్పుని ఎక్కడి నుంచి తీసుకొచ్చు? అన్ని సంవత్సరాల కిందట జరిగిన ఇన్సిడెంట్ని షర్మిల వీడియో క్లిప్పుని సేవ్ చేసి పెట్టుకున్నాడంటేనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని మొత్తం అందరం అర్థం చేసుకోవాలి. అప్పుడెప్పుడో జరిగిన, అదేమన్నా యూట్యూబ్లో కొడితే వస్తుందా? కొట్టి చూడు, లేదు. అది ఎక్కడా లేదు ఆ క్లిప్పు. జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టుకున్న క్లిప్ తీసుకొచ్చి ప్రదర్శించాడు. ఇదా రాజకీయం అంటే? ఇదా రాజకీయం? చెల్లెలి క్యారెక్టర్ మీద, చెల్లెలి క్యారెక్టర్ని కూడా వాడుకుంటుంటే ఇంకా మనం ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? దీన్ని స్ట్రాటజీ అంటారా, దరిద్రం అంటారా? రాజకీయ దరిద్రం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.